ఆ పులి వచ్చి ఆ తాంత్రికుని ఎత్తుకు వెళ్ళడం కూడా చూశాడు. కానీ ఈ కట్టెలు కొట్టే వ్యక్తి అప్పటికే కొన్ని గంటలుగా ఆ తాంత్రికుడు చెబుతున్న ఆ మంత్రాలని, ఆ సాధనా విధి విధానాన్ని అంతా కూడా చూశాడు. తర్వాత వెళ్ళి చాలామంది తమ కోరికలు నెరవేరడానికి గుళ్ళకు తిరుగుతూ ఉంటారు. కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. భయంకరంగా గుమ్మడికాయలు కూడా కొడుతూనే ఉంటారు. అవి ఎన్ని కొడుతూ ఉంటారో వాళ్ళకే అర్థం ఉండదన్నమాట. లెక్కకు మించి కొడుతూ ఉంటారు. వాళ్ళు ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా, గుమ్మడికాయలు కొట్టినా, ఇంకా ఏవి కొట్టినా కూడా వాళ్ళకు కోరికలు అనేవి నెరవేరుతూ ఉండవు. ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ చిన్న కథ ద్వారా అవి ఎందుకు నెరవేరవు అనేది తెలుసుకుందాం. చాలామంది అంటూ ఉంటారు, దైవ దర్శనాలకు వెళ్ళినప్పుడు మీ బాధలన్నీ ఆ భగవంతునికి చెప్పు అని చెబుతూ ఉంటారు. మీరు అనుకుంటారు ఆ బాధలన్నీ భగవంతుడు విని మీకు వెనువెంటనే వరాలు ఇచ్చేస్తాడు అనే ఒక రకమైన ధ్యాసలో ఉంటారు. కానీ నిజానికి అక్కడ జరిగే ప్రక్రియ వేరే ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఒకానొకసారి ఒక తాంత్రికుడు లేదా ఈ తంత్ర విద్య తెలిసిన ఒక వ్యక్తి ఒక శవాన్ని తీసుకొని అర్ధరాత్రి భయంకరమైన అడవిలో తీసుకెళ్ళాడనమాట. తీసుకెళ్ళి ఆ శవం మీద తాను కూర్చొని శవం నోటిలో చమురు పోసి దీపం పెట్టి శవసాధనకు కావలసిన తంత్ర పరిహారాలన్నీ కూడాను అక్కడ అమర్చి శవసాధనకు కూర్చున్నాడు. దాదాపు 2-3 గంటలు చేస్తూనే ఉన్నాడు. అక్కడకు నెమ్మదిగా అంత అర్ధరాత్రిలో పులి వచ్చిందనమాట. ఆ పులి నెమ్మదిగా వెనకలే అడుగులు వేసుకుంటూ వచ్చేసి ఆ తాంత్రికుణ్ణి కొరికి చంపి తినేసింది. ఇదంతా కూడాను అప్పటికే సాయంత్రం నుండే ఆ పక్కనే వచ్చి ఉన్న ఒక వ్యక్తి ఈ సన్నివేశాన్నంతా చూస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే కట్టెలు కొట్టడానికి వచ్చాడు అడవిలోకి. అలాగే ఉండిపోయాడనమాట. చీకటవ్వడంతో ఇక ఏం చేయాలో పాలుపోక క్రూర మృగాలు వచ్చి ఏమైనా అటాక్ చేస్తాయని చెప్పేసి ఆ చెట్టు మీద వెళ్ళి కూర్చొని బిక్కమొహం వేసుకుంటూ కూర్చొని చూస్తూ ఉన్నాడనమాట. ఆ పులి వచ్చి ఆ తాంత్రికుని ఎత్తుకు వెళ్ళడం కూడా చూశాడు. కానీ ఈ కట్టెలు కొట్టే వ్యక్తి అప్పటికే కొన్ని గంటలుగా ఆ తాంత్రికుడు చెబుతున్న ఆ మంత్రాలని, ఆ సాధనా విధి విధానాన్ని అంతా కూడా చూశాడు. తర్వాత వెళ్ళి భయం లేకోకుండా ఇలా చేస్తే ఏదో జరుగుతుంది అనే ఒక విశ్వాసంతో, నమ్మకంతో వెళ్ళి ఆ శవం మీద కూర్చొని తను కూడా సాధన చేయడం స్టార్ట్ చేశాడు. కేవలం 100 జపాలు మాత్రమే చేశాడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవలసిన విషయం, కేవలం 100 జపాలు మాత్రమే చేశాడు. వెంటనే ఆ అపరకాళి, శ్మశానకాళి ప్రత్యక్షమైందన్నమాట. ఏమిరా నీ కోరిక అనింది. వెంటనే ఇతడు భయపడలేదు, అమ్మవారు వచ్చిందని చెప్పి చాలా సంతోషించాడు. వెంటనే అమ్మ, నాకు ఏ కోరికలు లేవు, కానీ ఒక్క ప్రశ్న మాత్రము నిన్ను అడగాలనుకుంటున్నాను. అది ఏమిటంటే, ఇప్పటి వరకు ఆ శవసాధన చేస్తున్న ఆ తాంత్రికుణ్ణి పులి వచ్చి చంపేసింది. ఎన్నో గంటలుగా, నాకు తెలిసి ఎన్నో సంవత్సరాలుగా కూడా నీ యొక్క నామజపాన్ని చేస్తూ ఉండి ఉంటాడు. అటువంటి వాడు చనిపోయాడు. నేను కేవలం 100 మాత్రమే చేశాను, మరి నాకు ప్రత్యక్షమయ్యావు, ఏమిటమ్మా ఈ మతలబు అని అడిగాడనమాట ఈ కట్టెలు కట్టుకునే వ్యక్తి. దానికి ఆ అపరకాళి గట్టిగా నవ్వింది. నిజం చెప్పాలంటే భయంకరంగా వికటాట్టహాసం చేసిందనమాట. ఆ అమ్మవారు నవ్వే, ఆ శ్మశానకాళి నవ్వే నవ్వుకి ఇతగాడు భయకంపితుడైపోయాడు. అమ్మ అమ్మ, నీ ఉగ్ర రూపం, నీ ఉగ్ర హాస్యాన్ని తగ్గించు తల్లి, నాకు నా ప్రశ్నకు జవాబివ్వు, ఎందుకు ఇదంతా జరిగింది? ఎన్నో సంవత్సరాలుగా అతన్ని చేస్తున్నాడు, అతడేమో చనిపోయాడు. కేవలం 100 పలికిన మాత్రం చేతనే నువ్వు నాకు ప్రత్యక్షమయ్యావు, ఏమిటిది మతలబు అని అడిగాడు. వెంటనే దానికి ఆ అపరకాళి ఇలా ప్రశ్నకు బదిలిచ్చిందనమాట. చూడు నాయన, ఆ చనిపోయిన తాంత్రికుడు ఇంకా కొన్ని 100 జన్మలు ఎత్తాల్సి వచ్చింది. ఆ తాంత్రికునికి ఇప్పుడే నేను ఇవ్వదలుచుకోలేదు.
ఎందుకంటే అతను సాధన చేయాల్సింది ఇంకా చాలా ఉంది. కానీ నీ విషయం అలా కాదు. నీవు ఇప్పటికే కొన్ని వందల వేల జన్మలు ఎత్తున్నావు. ఇది నీ చివరి జన్మ. నీ జప సంఖ్య కూడా అయిపోయే తరుణం వచ్చేసింది. అందుకే ఎప్పుడైతే నువ్వు 100 నా జపం చేశావో ఇక్కడితో నేను ప్రత్యక్షం అవ్వాల్సింది అని చెప్పి బిగ్గరగా నవ్వి తనకు ఏం కావాలో తను కోరకుండానే అన్నీ ఇచ్చేసి అక్కడి నుంచి మాయమైపోయిందన్నమాట. సో ఈ కథ ద్వారా ఏమి తెలుస్తుందంటే, మీరు భగవంతుని నమ్మినప్పుడు నిరంతరము అది వెంకటేశ్వర స్వామి అయినా, శ్రీ మహావిష్ణువైనా, శివుడైనా, అపరకాళి అయినా, చిన్నమస్తా అయినా, సుబ్రహ్మణ్య స్వామి అయినా, ఎవరైనా కానీ భగవంతుని నమ్మిన తర్వాత ఎప్పుడు నిరంతరము వాళ్ళకు కనెక్టివిటీలో ఉండాలి. గుడికి వెళ్ళాం, టెంకాయ కొట్టాం, గుమ్మడికాయలు కొట్టాము, మేము వచ్చేసాము, ఇక పని అయిపోతుందంటే మీకు అలాంటి పప్పులేమీ ఉడకవండి. ఎప్పుడైనా కానీ నిరంతర సాధన, నిరంతరంగా ఆ దేవతలకు కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంటు. ఈ కథ మూలంగా మీరందరూ కూడా తెలుసుకోవాల్సినది ఇదే. కేవలం పూజలు చేయించినంత మాత్రం చేతనే ఫలితాలు వస్తాయని కూడా మీ భ్రమ. దీనికంటే ముందుగా మీకు అకుంఠిత దీక్ష, ఆ అమ్మవారి మీద నమ్మకము, అమ్మవారే కాదు మీరు కోరుకున్న ఏ దేవతా స్వరూపమైనా కూడా విపరీతమైన విశ్వాసము, ఇవన్నీ కూడా ఉండాలి.